సడన్ షాక్ ఇచ్చిన అంబానీ. జియో తారీఫ్ పెంపు. భారీగా పెరిగిన జియో రీఛార్జ్ ధరలు. జూలై 3లోగా రీఛార్జ్ చేసుకుంటే ప్రస్తుత ప్లాన్ ధరలు వర్తిస్తాయి. అదే జూలై 3 తర్వాత అయితే రేట్లు భారీగా పెరగనున్నాయని గ్రహించాలి. ఆ లోపు చేసుకున్న వారు అన్లిమిటెడ్ 5G బెనిఫిట్స్ కూడా అదనంగా పొందుతారు. గరిష్టంగా వార్షిక ప్లాన్లపై ₹600 మేర పెంచడం షాక్ కలిగించింది. పాపులర్ ప్లాన్ల పాత కొత్త రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా నెలవారీ ప్లాన్ల విషయానికి వస్తే 2GB డేటాతో ఉన్న ₹155 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో ఇప్పుడు ₹189కి లభిస్తుంది. డైలీ 1GB డేటాతో 28 రోజులు గడువు ఉన్న ప్లాన్ పాత రేటు ₹209 కాగా ఇప్పుడు అది ₹249కి చేరనుంది. 1.5GB పర్ డే ₹239 ప్లాన్ ఇప్పుడు ₹299కి చేరనుంది. చాలా పాపులర్ ప్లాన్ అయిన 84 రోజుల వ్యాలిడిటీ 1.5GB పర్ డే ప్లాన్ ప్రస్తుతం ₹666కు లభిస్తుండగా ఇది ₹799కి చేరనుంది. 84 రోజుల 2GB పర్ డే ప్లాన్ ప్రస్తుతం ₹719కి ఉండగా ఇది జూలై 3 తర్వాత $859కి పెరగనుంది. 365 రోజుల వార్షిక ప్లాన్ డైలీ 2.5GB పర్ డే ప్రస్తుతం $2999గా ఉండగా ఇది జూలై 3 తర్వాత $3599కి చేరనుంది. ఇక్కడ ₹600 ఒక్కసారిగా పెరగడం అందరికీ షాక్నిస్తుంది. డేటా యాడ్ ఆన్ ప్లాన్ రేట్లు కూడా పెరిగాయి. 1GB యాడ్ ₹15 ఉండగా ఇప్పుడు అది 19కి చేరనుంది. 2GB 25 నుంచి 29కి పెరిగింది. 6GB యాడ్ 61 నుంచి 69కి చేరింది. మరోవైపు పోస్ట్ పెయిడ్ ప్లాన్ రేట్లు కూడా 15% వరకు పెరిగాయి. టెలికాం కంపెనీలు ఏకంగా 26% వరకు దేశంలో అన్ని ప్రధాన టెలికాం సంస్థల తారీఫ్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. జియోతో పాటు ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియాలు సైతం భారీగా ధరలను పెంచాయి. పెరిగిన ఈ ధరలు జూలై 4వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో మొబైల్ ఫోన్ యూజర్లపై భారీగా భారం పడడం ఖాయంగా కనిపిస్తుంది. టెలికాం కంపెనీలు ఏకంగా 26% వరకు ధరలు పెంచేసింది. అయితే ఇదే సమయంలో ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ BSNL యూజర్ల కోసం అదిరిపోయే ఆఫర్ను తీసుకొచ్చింది. తక్కువ ధరలో మంచి బెనిఫిట్స్తో కూడిన ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చింది. కొత్తగా ₹249 ప్లాన్ను తీసుకొచ్చింది. ఇంతకీ ఈ ప్లాన్లో ఎలాంటి బెనిఫిట్స్ పొందొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే దేశంలోని ఏ నెట్వర్క్కి అయినా అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. 45 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2GB చొప్పున మొత్తం 90GB డేటా లభిస్తుంది. రోజుకు 100 ఉచిత SMSలు లభిస్తాయి. ఇదిలా ఉంటే ఇదే రీఛార్జ్ ప్లాన్ ఎయిర్టెల్లో కూడా అందుబాటులో ఉంది. ఎయిర్టెల్లో ఈ ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1GB డేటా లభిస్తుంది. అంతేకాకుండా వ్యాలిడిటీ మాత్రం 28 రోజులు మాత్రమే ఉంటుంది. ఎయిర్టెల్తో పోల్చితే BSNL ప్లాన్లో మరో 17 రోజులు అదనంగా లభిస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇతర టెలికాం కంపెనీలు భారీగా ధరలను పెంచిన నేపథ్యంలో BSNL తీసుకొచ్చిన ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్ యూజర్లకు ఆకర్షిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం BSNLలో ఉన్న యూజర్లను కాపాడుతూనే కొత్త వారికి అట్రాక్ట్ చేసేందుకు BSNL ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.